మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టీల్ ప్లాంట్ అంశం మరొకసారి తెర మీదకి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దానికి ప్రైవేటీకరణ కాకుండా దాన్ని కాపాడుకున్నారు అనేటువంటిది స్వయంగా కేంద్ర మంత్రి మాటల్లోనే చెప్పడం, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన వాస్తవాలు చెప్తున్నప్పుడు తెలుగు మీడియా దాన్ని అవాయిడ్ చేయటం, ఆ అసహనంతో ఆయన ప్రెస్ మీట్ల నుంచి లేచిపోవడం, వీళ్ళేదో కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసాము, మేమేదో సాధించాము, 11,400 కోట్ల రూపాయలు మా వల్లే వచ్చింది అనేటువంటిది వీళ్ళేదో చేసినట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవటం. ఏం సార్ అసలు స్టీల్ ప్లాంట్ వెనక నడుస్తున్న రాజకీయాలకు సంబంధించి ఏం చెప్తారా? ఏం చెప్పాలి సార్, నాకు స్టీల్ ప్లాంట్తో విడదీయలేని బంధం. దానికి ఒక ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేశాను నేను. పైపెచ్చు దాని పూర్వపరాలు తెలుసు, దాని ఇతిగతులు తెలుసు, దాని సాధక బాధకాలు తెలుసు, దాని కష్టం ఏంటో తెలుసు. ఇప్పుడు సాధారణంగా మనకి చెట్టుకి వేర్లో ప్రాబ్లం ఉందనుకోండి, కింద నుంచి పుచ్చిపోతున్నప్పుడు పైన సిగురులు కత్తిరిస్తే సార్ ఆకులు రాలే కాలం కాబట్టి సిగురులు కత్తిరించి కొత్త ఆకులు వస్తుంది, దాని ఇది ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే మొదలు పుచ్చిపోతుంది. అవును. ఇప్పుడు దాని ప్రాబ్లమే రా మెటీరియల్. దాన్ని ఏం చేయాలన్న దాని మీద ఇప్పటికి కూడా దానికి సొల్యూషన్ ఇవ్వకుండా దానికి డబ్బులు ఇచ్చామంటే ఆల్విన్ 2004లో ఆల్విన్ గురించి ఎవరన్నా జ్ఞాపకం తెచ్చుకోగలిగితే సార్ ఏం చేశారో ఒకసారి పునర్నామనం చేసుకోండి. ఇంతకన్నా గొప్పది ఇండియన్ ఎయిర్లైన్స్. ఎయిర్ ఇండియాని ఏం చేశారో ఒకసారి చూడండి. సార్ నుండి డబ్బులు ఇచ్చారు, ఉద్దీపన పథకం అన్నారు, 10 రూపాయలు ఇచ్చారు, 10 రూపాయలు ఇచ్చారు, లాస్ట్కి ఏం చేశారు? ఇప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే 22,000 ఎకరాల భూమి, దాని మీద గేమ్ నడుస్తుంది. రెండోది, దానికి ఇచ్చిన ఆర్ కార్డులు అంటే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఇవాళకి కూడా న్యాయం జరగలేదు. మీరు ఇది గమనించగలిగితే అందులో 10,000 ఈక్విటీ ఇచ్చారు. 1,440 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ అందం పోని పనులు చేద్దాం. ప్రజలు జాగ్రత్తగా గమనిస్తే మన పండగ నాడు వాళ్ళు చేసిన ధర్నా ఉద్యోగాలకు జీతాలు లేవని, అంటే 6 నెలల బట్టే అంత నుంచి జీతాలు లేవు. పాయింట్ 1. మీరు 3 పాయింట్లు ఇందులో ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సార్ నెంబర్ 1, 11,440 కోట్లు మనకి ఇచ్చారు. దీనికన్నా ముందు కర్ణాటకలో కుమారస్వామి గారు, నేను నా పాత విశ్లేషణలో కూడా చెప్పాను, విశ్వేశ్వరయ్య అనుకుంటా ఆయనది ఏదైతే ప్రాజెక్ట్ ఉందో, ఏదండి అది 15,000 crores టు విశ్వేశ్వరయ్య ఫ్యాక్టరీ రివైవల్ ప్లాన్ ఫర్ కర్ణాటక. ఫస్ట్ బడ్జెట్లో తీసుకెళ్ళిపోయారు. అదే విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీను బడరావతి కర్ణాటక ఓనింగ్ ఏ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ పొటెన్షియల్ టు కంట్రిబ్యూట్ టు ద స్టేట్స్ ఫ్యూచర్ ప్రోగ్రెస్ అని. సార్ ఇది దాని కెపాసిటీ ఎంత, దానికి ఎంప్లాయీ స్ట్రెంత్ ఎంత, ఇది లక్షలాది మంది ఎంప్లాయీలు. అక్కడ నాకు తెలిసి 3,000 మంది కూడా ఎంప్లాయీస్ ఉన్నారు, లేదు డౌట్ నాకు. నాన్ ఫంక్షనింగ్లో ఉంది. కుమారస్వామి గారు అక్కడ హ్యాపన్ టు బి ద ఐరన్ మినిస్టర్ కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన స్టేట్కి ఆయన చేసుకున్న మంచి పని. ఇంతకన్నా ముందు ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్ దర్శించారు, ఓఎండిసితో చర్చలు జరిపారు, ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ అన్నమాట ప్రజలు ఇంకోటి గమనించండి, దగ్గర 2,80,000 కోట్ల ప్యాకేజీలు ప్రకటించి ఓపెనింగ్లు చేసి శంకుస్థాపనలు చేసి వెళ్ళిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు 11,440 కోట్లు అనౌన్స్ చేయడానికి జరిగిన తాత్సారం ఏంటి? ఇది క్యాబినెట్లో ఇమ్మీడియట్గా చర్చించి 11,440 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఉదాహరణకి ఏ జపాన్ కంపెనీ వాడో కొనుక్కోవాలనుకో, ఆల్రెడీ దాన్ని 25,000 30,000 కోట్లలో అమ్మడానికి ప్లాన్లో ఉంది. 25,000 30,000 కోట్లలో ఆల్రెడీ ఈక్విటీ రూపంలో ఇచ్చిన ఈ 10,000 కోట్లు కూడా జమ అయింది అనుకోండి, 40,000 కోట్లకి అమ్మాలి. అవును. ఈ అప్పులు తీర్చుకోవడానికి అయితే అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఇస్తుంది దగ్గర. వాళ్ళు కూడా చెప్తుంది ఏంటి, 1-2 ఫేజెస్ ఫర్నస్లు ఓపెన్ చేసి 3వది ఆగస్టులో సెప్టెంబర్ ఏది చెప్తున్నారు. గ్రహించండి, 4,000 ఎంప్లాయీని రీసెంట్ పాస్ట్లో తీసేశారు. దగ్గర అతిరథ మహారథులైన ఇంజనీర్లని, జనరల్ మేనేజర్ని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని, ఇలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళని శైలికి ట్రాన్స్ఫర్ చేసేశారు. ఇంకోటి, వాలంటీర్ రిటైర్మెంట్కి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇవేవి రాటిఫై చేయకుండా ఈ డబ్బులతో ఏం చేయడానికి వెసులుబాటు ఇచ్చారు గమనిస్తున్నారా? మెమరాండం ఆర్టికల్స్ ఎవరైనా అంటే చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా, మెమరాండం ఆర్టికల్స్లో ఈక్విటీ క్యాపిటల్ ఎంత పెట్టారన్నది షేర్ హోల్డర్స్కి రాస్తారు. ఈడు 10,000 పెట్టాడు, 1,00,000 పెట్టాడు, ఈడు 5,000 పెట్టాడు, 6,000 పెట్టాడు.
ఇప్పుడు ఈ 10,000 కోట్లు ఏదైతే ఉన్నారో దాంట్లో పెడితే బుక్ వాల్యూ పెరిగి రేపు పొద్దున పంచుకోవడానికి ఉపయోగపడే కార్యక్రమం. ఓకే. దీంతో ఆర్ కార్డుకి ఎవరికైతే సెటిల్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? సరే, ఇప్పుడు మీరు గమనిస్తే ప్రత్యక్ష పరోక్ష పన్నులు కట్టే ప్రజలకి ఎడ్డి మూలకల్లో కూర్చుని చూడండి మీరు. ఈ దేబ్జి బతుకులు మనం ఇలాగే ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే, సే ఫర్ ఇన్స్టెంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫంక్షనింగ్లో ఉంది సార్. అది ఎంతో కాలో చేయకూడదు, తీసుకున్న 10 రూపాయలు అయితే సంపాదిస్తుంది కదా. అవును. ఈ రెవెన్యూతో వాళ్ళ జీతబత్యాలు అయితే వెళ్తాయి కదా. 100%. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్స్. ఎస్ సార్. దానికి ఓఎండిసితో ముడిపడి ఇవాళ మీరు ఇంత గాబరా పడుతున్నాం కదా మనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద అసెంబ్లీ తీర్మానం ఉంది. అవును. ఈ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది ఇప్పటిదాకా చేయలేదు. పాయింట్ 1, గంటా శ్రీనివాసరావు గారి రాజీనామా, పల్లా శ్రీనివాస్ నిరాహార దీక్ష, విజయసాయి రెడ్డి పాదయాత్ర, ఇవే కదా పొలిటికల్ మూవ్స్. అవును. పవన్ కళ్యాణ్ గారు ఊకదంపుడు ఉపన్యాసాలు, వీటిని పక్కకి తీస్తే సర్వైవల్ ఫర్ స్టీల్ ప్లాంట్ అన్న దగ్గర 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో దాన్ని దాటవేశారు. ఏది గ్యారంటీగా డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఉన్న 100 కంపెనీల్లో మన నెంబరు ఖచ్చితంగా ఎప్పటికీ వస్తుంది, ఇవాళ కాదు రేపు వస్తుంది. 5 ఏళ్ళ టెన్యూర్లో వాళ్ళు క్రెడిట్ తీసుకుని ఏం అవ్వలేదు. అదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఎండార్స్ చేసి కుమ్మేశారు ఆయన్ని. ఆయన చేయవలసిన పనులు 2 చేశాడు. ఒకటి అసెంబ్లీ తీర్మానం, అదే నేను కుమారస్వామి గారు ఓటంకించి చెప్పారు. రెండోది వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో నరేంద్ర మోడీ గారి సభలో ఆయన సాక్షిగా, ప్రజల సాక్షిగా ఆయన కేటగారికల్గా చెప్పాడు, ఇన్ ద వరస్ట్ కేస్ సినారియోలో స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ దట్. సో వాట్ ఈస్ ద కమిట్మెంట్ ఫ్రమ్ ద అవర్ ఎండ్ ఎస్టాబ్లిష్ చేసాడు. ఈ 7 నెలల ప్రస్థానంలో వీళ్ళు ఎలక్షన్ ప్రామిసెస్ కింద ఇచ్చిన దానికి రివైవల్ అన్న దాంట్లో సర్వైవల్ ఫర్ టెన్యూర్ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసిన ఈ ప్రభుత్వం ఏం పురోగతి సాధించింది దాంట్లో? ఇప్పుడు మనం ప్రత్యక్ష పరోక్ష పనులు కట్టిన వాటికి 6 నెలలో 7 నెలల బట్టి జీతాలు ఇవ్వని దానికి కేంద్ర ప్రభుత్వంకి మనం ట్యాక్సెస్ కడుతున్నాం కదా, జిఎస్టీ అదే కదా, అందులోంచి ఒక డబ్బులు ఇంత తీసి జీతాలు ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మిగిలింది బుక్ వాల్యూలు పెంచడానికి, ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ నుంచి కొంచెం రాటిఫై చేయడానికి, వాళ్ళ పని సులువు చేసుకోవడానికి. ఎయిర్ ఇండియా ప్రాజెక్ట్ చూసాం కదా మనం. అలా కుదేలు చేసి 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 ఇప్పుడు మనం పక్కన ఉన్న కర్ణాటకకి విశ్వేశ్వరయ్య ప్రాజెక్టుకి ఆయన తీసుకురాగలిగినంత గ్రాంట్, అంతకన్నా అతిరథ మహారథులైన కంపెనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకి వన్ ఆఫ్ ది బ్యాక్ బోన్ ఫర్ రెవెన్యూస్ అంటారు. ఎందుకంటే 39,680 కోట్ల పైచీలకి డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెల్లించేసింది. స్టేట్ గవర్నమెంట్గా నేను అగ్రిగేట్ నాట్ లెస్ దెన్ 850 crores పర్ యానం ఏమీ కాకుండా పే చేస్తుంది. అలాంటి కంపెనీని ఇవాళ మీరు ప్రైవేటీకరణ నా దగ్గర డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్ర పరిధుల్ని పరిరక్షించే వాళ్ళని కూడా వాళ్ళ కబంధాస్తాల్లోకి తీసుకుని అదాని అంబానీలు యదాన పెట్టడానికి చేస్తున్న ఒక దాష్టికం కింద వివరించండి సార్. ఇవాళ మీకు ఇదే రామ్మోహన్ నాయుడు గారు అమరావతికి 15,000 కోట్లు అప్పు రూపంలో కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో అన్న దగ్గర కూడా ఇలాగే టేబుల్ చేశారు. అవును. నిన్న కూడా ఏవియేషన్ మినిస్టర్ గారు ప్రోయాక్టివ్గా మాట్లాడుతున్నారు. బీజేపీ తరఫున ఉన్న ఉక్కు సహాయ మంత్రి గారు వర్మ గారు ఆయన కూడా ఏం చెప్పాలో అది చెప్తూ చాలా బ్రహ్మాండ విషయాలు చెప్పాడు. ఫస్ట్ థింగ్, వీఆర్ నాట్ స్టాపింగ్ ద ప్రైవేటైజేషన్ అని చెప్పాడు. తర్వాత ఎంప్లాయీస్కి రివైవల్ ఏం చేస్తున్నారు అన్నది చెప్పలే. ముడి సరుకుకు సంబంధించిన అంశాలతో మాకు సంబంధం లేనట్టుగానే మాట్లాడాడు. నెక్స్ట్ మిగిలింది కుమారస్వామి గారు. ఆయనకి ఏమేమి చూసారు టక్కన అక్కడ దాకా మనకి చూడండి, సెన్సార్ వాడు వచ్చినట్టు విలన్ వస్తే ఎలా కట్ చేస్తాడు అలా కట్ చేశాడు. ఆయన వాస్తవాలు చెప్పాడు. మీరు కాకపోతే నేషనల్ మీడియా వేరే ఛానల్స్ వస్తాయి కదా, అవుట్కమ్ ఏం చెప్పాడు? అసెంబ్లీ తీర్మానాన్ని గత ప్రభుత్వం నిర్వహించింది కాబట్టి ఇట్స్ క్లియర్. ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళాడు, ఏం మాట్లాడు, ఎవరికాలే అని మాకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి నరేంద్ర మోడీ గారితో ఏం మాట్లాడుకుని వచ్చాడు బాగేంది కదే. 5 సంవత్సరాలు దాన్ని ఏమైనా చేయగలిగారు లేనన్నది ప్రశ్న. సమాధానం గతంలో ఎన్డీఏ కూటమిలో ఉంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆయల్లో దాన్ని ఏమైనా చేయగలిగారా అన్నది ప్రశ్న. సమాధానం ఇంకొక 5 ఏళ్ళు కాలక్షేపం కోసం మళ్ళీ ఇదే టెన్యూర్. కానీ శాశ్వత పరిష్కారం పట్ల మళ్ళీ చెప్తున్నా, మహానుభావుడు గారు వాజ్పేయి గారు ఆ రోజు తీసుకున్న బ్రహ్మాండమైన నిర్ణయం ముడిసరుకు ప్రాబ్లం అని ఐడెంటిఫై చేసిన దానికి ఇన్ని ప్రభుత్వాలు మారే. ఆ మహానుభావుడికి భారతరత్న వచ్చి ఆయన ప్రాణత్యాగం కూడా అయిపోయింది. కానీ మా అమృతరావు గారు, చలపతిరావు గారు ప్రాణాలు ఎక్కడున్నాయో ఘోషిస్తూనే ఉంటాయి. మూలానికి మంది ఏంట్రా అంటే పైన కొత్తిమీర కట్టలు కత్తిరిస్తారంటే ఏం చెప్పాలి వాళ్ళకి? తెలివా తేట. ప్రైవేటీకరణ అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే దేశాన్ని అమ్మేస్తుంటే
మనం జడ్డి వేదవల్లో చూడడమే ప్రైవేటీకరణ యొక్క సారాంశం. మహానుభావుడు పివి నరసింహ గారు గ్లోబలైజేషన్ అంటే ఇంటి ముందు కారు మన బతుకుల్లో పరివర్తన చెంది ఎక్కడెక్కడికో వెళ్ళిన స్థాయిల దగ్గర నుంచి ఇవాళ మన కళ్ళ ముందే అన్నీ పోగొట్టుకునే నిస్సహాయ స్థితికి డ్రైవ్ అవుతుంటే ఆలోచించుకోండి. దానికి కులం మతం ఇలాంటి పేర్లు పెట్టి వాళ్ళ కార్యం కాగల కార్యాలు గంధర్వులు తీర్చుకున్నట్టు బ్రహ్మాండంగా తీర్చుకుని వెళ్తుంటే మనం ఎడ్డిమాలోకల్లో చూస్తూ 11,440 కోట్లు ఇచ్చారని చెప్తుంటే ఇదే విశాఖ వేదికగా ప్రజల సమక్షంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడానికి నేను ఈ విధంగా ఇస్తున్నానని చెప్తే అది అయితే 4,000 ఎంప్లాయీస్ని ఎవరినైతే శాక్ చేసామో వాళ్ళు మళ్ళీ రిట్రీవ్ చేస్తున్నాం అని, తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్కి ఏదైతే ప్రపోజల్స్ ఇచ్చామో విరమించుకుంటున్నాం అని చెప్పి శైలికి పంపించిన ఎంప్లాయీస్ని మళ్ళీ వెనక్కి తీసుకొస్తే ఇది పరిరక్షణ అంటారు. లేదా ఒక గ్రాంట్ రూపంలో దానికి ఇచ్చి దీంతో మేము ఈ క్యాపిటల్ మూవ్ సహకరిస్తున్నాం, వర్కింగ్ క్యాపిటల్కి ముడి సరుకుకి శాశ్వత పరిష్కారం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఈ విధంగా ఇస్తున్నాం అంటే అది డిజైన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పక్కకు తప్పించినట్టు మనని పరిరక్షిస్తున్నట్టు. అంతేగా ఇవేవి కాకుండా కళ్ళ ముందు కర్ణాటక నుంచి చేసిన మినిస్టర్కి 15,000 కోట్లు ఇస్తారు. ఇంతకన్నా ముందు ఒరిస్సా నుంచి చేసిన వాడికి ఓఎండిసి నుంచి ముడి సరుకు రాకుండా నానా తెప్పలు పెడుతూ ప్రైవేటీకరణకి ఆ రోజే పునాదులు వేసేసిన చూసుకుంటే ఈ 10 సంవత్సరాల టెన్యూర్లో గడిచిన 10 సంవత్సరాల టెన్యూర్లో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా వివక్షకు గురవుతుందో ప్రజలు గమనించుకోండి. ఇంతకన్నా ఏముంది సార్ దాంట్లో? కంటి తుడుపు చర్యలు ఆల్విన్కి ఏం చేశారో, ఇండియన్ ఎయిర్లైన్స్కి ఏం చేశారో, ఎయిర్ ఇండియాకి ఏం చేశారో చూసుకుంటే అవే చర్యలు ఇక్కడ పునరావృతం అవుతూ శాశ్వతంగా మన నుంచి దూరం చేయడానికి చేస్తున్న రాజకీయ ఎత్తుగళ్ళకి ప్రజల్ని ప్రజాధనాన్ని పావుల కింద వాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గమనించుకోగలిగితే బట్టి రైళ్ళ తయారైతే మనం ఏం చేయలేము. అది గమనించుకోండి. ఈవెన్ గత ప్రభుత్వంలో పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకించడానికి కూడా 120 మంది ఎంపీలతో సంతకాలు సేకరించిస్తే ఆనాడు కూడా టీడీపీ పార్టీకి ఉన్నటువంటి 3-4 ఎంపీలు కూడాను సంతకాలు చేయడానికి నిరాకరించారు, ప్లస్ రాజ్యసభ ఎంపీలు. నాకు అందులో వాళ్ళు ఉన్నారో లేదో నాకు పక్కదేంటి సార్. 120 మంది ఎంపీలు ఆ రోజు ఆల్రెడీ వాళ్ళ కబంధహస్తాలను చిక్కుని ఉన్నారు కదా, వాళ్ళు పోయారు కదా ముందే తట్టబొట్ట సర్దుకుని బీజేపీకి. ఆ బీజేపీకి భజన చేయడం తప్ప ఆల్రెడీ చేస్తారు. వాళ్ళని ఎడ్డిమాలోకల్లో గెలిపించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది కూడా విశాఖ పరిసర ప్రాంతంలో. ఆలోచించుకోండి. ఇదే సీఎం రమేష్, ఇదే సుజనా చౌదరి, మర్చిపోతే మనం ఏం చేస్తాం? ఆ 3 ఎంపీల పేర్లు చెప్పండి. ఇక్కడ మన వరంగల్ వీరుడు వీళ్ళే కదా ఎంపీలు అప్పుడు. చేత ఏం జరిగిందో దాని సారాంశం ఏంటో అందరికీ తెలుసు. ఇంకోటి గమనించుకోండి ప్రజలు. అనకాపల్లికి విశాఖపట్నంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఎంత దూరం అంటే వెనక్ గేట్లోంచి వెళ్తే ఈడ్చి కొడితే వాకబుల్ డిస్టెన్స్ అంటారు. మార్నింగ్ వాక్ బయలుదేరితే వెళ్ళే వచ్చి అలాంటి దగ్గర అనకాపల్లిలో మెట్టలతో ఒక స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ చేస్తున్నారంటే ప్రైవేట్ వ్యవస్థతో. అక్కడి నుంచి ముడి సరుకు వస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం పాపం చేసింది? అంతే కదా. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రామిస్ చేసిన దగ్గర ఆ ఒప్పందాలు రద్దు చేయడానికి ఉన్న శ్రద్ధ ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏ ప్రాతిపదిక మీద? అనకాపల్లిలో ముడి సరుకు దొరుకుతుందంటే అనకాపల్లికి మార్నింగ్ వాక్ బయలుదేరితే ఈవినింగ్ వాక్ దాకా వెనక్కి వచ్చేసే పరిస్థితి ఉన్న అనకాపల్లి నుంచి ఏ ముడి సరుకు తెచ్చుకోలేరా? మెట్టలకి ఎక్కడి నుంచి వస్తుందా ముడి సరుకు? అంతేగా. ఇవి కూడా మనం గమనించుకోవట్లేదు. ఆ మహానుభావుడు అమృతరావు గారి ప్రాణత్యాగంతో 32 బలిదానాలు సమైక్య రాష్ట్రంలో దానికి ఆత్మను మామూలుగా ఘోషించు. కానీ ఏం పర్లేదు, మీరు కొంతమంది కనుసన్నలలో నడవడానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడుతూ ప్రజా సమస్యల్ని గాలి కొదిలి ప్రజలు నిరంగా నెక్కచ్చిగా ఏ సమస్య మీద పడి తప్పిస్తున్నారో ఆ సమస్యని గాలి కొదిలి తాత్కాలిక ఉపశమనాలకి ఆకర్షితులై ప్రలోభాలకు గురై అవే శాశ్వత పరిష్కారాల కింద మాకు పోర్ట్రేట్ చేద్దాం అనుకుంటే మీ దగ్గర భజన ఛానల్ ఉండొచ్చు, దాంతో చెప్పొచ్చు. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తూ అర్రులు చేస్తున్న మాలాంటి వాళ్ళకి మాత్రం ఇవి ఖచ్చితంగా డెంట్లు కొడుతున్నారని అర్థం. ఎందుకంటే మీకు విభజన హామీల్లో ఉన్న 10 సంవత్సరాల టెన్యూర్ అయిపోయిన తర్వాత ఇవాళ వైజాగ్ రైల్వే జోన్ ఇస్తున్నట్టుగా నటిస్తూ దానికి శంకుస్థాపన అనే ఇంకో నమ్మకం చేస్తూ ఇన్ని కబుర్లు చెప్తున్నారు. 6 నెలలు అయింది. శాశ్వత రాజధాని అమరావతి అని గజిట్ తెచ్చుకోలేకపోతున్నారు. ఏందా మీది డబుల్ ఇంజిన్ సర్కార్లు? ఎవరికి చెప్తారు ఈ కబుర్లు? మళ్ళీ వీళ్ళకి నచ్చినప్పుడు ధరం పోరాట దీక్షలు చేస్తే వీళ్ళకి సహకారం అందించి ఇదే శివాజీ గారు సినిమా యాక్టర్ ఏమంటే ప్రత్యేక హోదా గురించి అంత ఊగిపోయినప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసి అందరినీ దీర్ఘాలు మాట్లాడిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇవన్నీ అన్నిటికీ మీరు ఉద్యమాల రూపాల్లో నటించిన తర్వాత జరిగిన పరిణామాలు ఇవాళ చెప్పండి. 10 ఏళ్ళు అయింది. ఓ సాల్వా కప్పుకుని ఊగిపోయి ఆయన అన్నాడు కదా శ్రీనివాస్ గారు. ఏం మాట్లాడరే ఇవ 10 ఏళ్ళ తర్వాత ఏదో చూడండి పండగలను పాసినాడు అంటారు. 10 ఏళ్ళు నిజంగా ₹1 డబ్బులు వచ్చే దగ్గర మనకి డెంట్ కొట్టి ఇవాళ
శంకుస్థాపనలు అంటే దానికి కూడా భజనలు చేస్తూ మీకే చెల్తాయి. కానీ దీని వెనక ఉన్నటువంటి సంచలన నిజాలు ఈ రకంగా ఉంటే చాలామంది అసలు కూటమి ఉంది కాబట్టి ఎన్డీఏలో ఉంది కాబట్టి 11,400 కోట్లు సంపాదించగలిగారు ఆహా ఓహో అని చెప్పి డబ్బాలు కొట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. సార్ 15,000 కోట్లు అమరావతికి అప్పు రూపంలో ఇస్తుందానికి కూడా ఎంత భజన చేశారు విన్నాం కదా మొన్నటి దాకా. ఇప్పుడు అతి కష్టం మీద ఒప్పుకుంటారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో అప్పు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం పూచి కదా. ఈ ప్రజల్ని ఇన్ని రోజుల్లో పక్కదారి పట్టించడానికి వాళ్ళకి సక్సెస్ అయినట్టే కదా. ఓకే, ఏముంది అమరావతికి గత 10 ఏళ్ళు బట్టి వాళ్ళకి నోట్లో మట్టి కొట్టిన దానికి ఇవాళ ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి వాళ్ళని ఎత్తికే పిడుగుబాటు పరిస్థితి క్రియేట్ చేస్తూ ఇక్కడ మళ్ళీ ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏం తీసుకొస్తున్నారో ఏం చేస్తారో చూసుకోమనండి. ఈ శాశ్వత పరిష్కారమా అన్న దాని మీదే ప్రశ్న కదా. శాశ్వత పరిష్కారం ఎక్కడుంది అసలు లేనప్పుడు దానికి భజన చేస్తామంటే చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. అంటే ఒకటి గుడ్లో మెల్ల 11,440 కోట్లు తీసుకొచ్చారు అట్లీస్ట్ అన్నదైతే ఖచ్చితంగా క్రియేట్ ఇస్తాను. తెచ్చారు, దేనికి తెచ్చారు అంతే కదా. ఇంకొక 5 ఏళ్ళు ప్రొలాంగింగ్గా మీ టెన్యూర్లో కాకుండా చేయడానికి. అంటే కొత్త ప్రభుత్వం ఎవడొచ్చినా మళ్ళీ మీరు వచ్చినా మళ్ళీ ఇదే పిడుగుబాటు మీకు. అంతేగా. సో ఎంతకాలం ఇలా సాగుతూ ఉంటుంది అంటారు సార్? జరుగుబాటు సుఖం లేదన్న సామెత ఉంటుంది చూడండి. జరిగినంతకాలం బ్రహ్మాండం జరుగుతుంది. ఇట్ ఈస్ అన్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఆ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ నుంచి ఎవరు పక్కకు తీస్తారన్నది వాళ్ళ గొప్పతనం మీద ఆధారపడి ఉంటుంది, అదే ప్రభుత్వం అయినా సరే. దీని మీద అసెంబ్లీ తీర్మానం చేశారా మీరు చెప్పండి ఫస్ట్. ఈ 6 months టెన్యూర్లో ఎస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రామిస్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఇట్ టు ద పీపుల్ అరౌండ్, దిస్ ఈస్ వాట్ అవర్ కమిట్మెంట్ అని ఫస్ట్ అసెంబ్లీ తీర్మానం కనుక జరుగుంటే. ఎందుకు నేను ఎన్నోసార్లు నా గలం వినిపించాను. ఏది విభజన హామీలతో పాటు మనకు ప్రత్యేక హోదా అన్న దగ్గర ఆ రోజు అసెంబ్లీ తీర్మానం ప్రత్యేక హోదాకు ధీటుగా ప్యాకేజ్ ఉంటే అన్నది నేను ఎన్నోసార్లు సమర్థించి చెప్పాను. ఆ ధీటు లేనప్పుడు దాంతో వచ్చిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తమిళనాడు ప్రజలకు ఈల్డ్ ఇచ్చేసిన తర్వాత నా గాలం కూడా ఖచ్చితంగా దాని మీద నేను పాయింట్ బ్రేక్ చేసుకుని వచ్చాను. ఇవాళ ఏ ప్రభుత్వం ఉండండి, అది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇచ్చిన గౌరవం, అది ప్రజాప్రభుత్వానికి. సో వాళ్ళు దాని మీద నెక్కచ్చిగా వాళ్ళకు ట్రాన్స్పరెంట్గా ప్రజలకి అసలు విషయం చెప్పకపోతే 1.5 పైచీలకి 2 సంవత్సరాల దగ్గర వాళ్ళు ఉద్యమాలు చేసి కూర్చుని ఉన్న వాళ్ళకి జీతబత్యాలు లేకుండా తీసుకొచ్చి వాళ్ళు జీతాలు ఇస్తూ తాత్కాలిక ఉపశమనం ఇస్తే ఇన్నాళ్ళ శ్రమ దేనికి? వాట్ ఇస్ ద పర్పస్ దే ఆర్ ఫుల్ఫిల్లింగ్? జీతం కోసం అయితే కాదు, వాళ్ళు చేసిన జీతం కోసం అయితే చెప్పండి, నాకే అభ్యంతరం లేదు. తీసేసిన 4,000 ఉద్యోగాల యొక్క తాత్కాలిక ఉద్యోగాలు వాట్ ఎవర్ నేమ్ ఇట్, దే హావ్ బీన్ సర్వైవింగ్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ ఇన్ దట్. వాళ్ళ ఉపశమనం ఏది? ఉద్యోగాలు క్రియేట్ చేస్తాము, ఉద్యోగ కల్పన కల్పిస్తాము అనే దగ్గర ఉన్న ఉద్యోగాలు పీకేస్తుంటే దానికే కదా ప్రశ్న అడుగుతుంది. తరలించిన శైలికి తరలించిన ఆ ఎంప్లాయీస్ని ఎలా రిట్రీవ్ చేస్తారో చెప్పండి. ఇవేవి చెప్పకుండా ప్యాకేజ్ ఇచ్చామని తప్పట్లు కొడితే అది కూడా కుమారస్వామి గారికి కేటగిరీలు చెప్పారు. అసెంబ్లీ తీర్మానానికి ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నట్టే కదా దాని అర్థం. అంతేగా. అంటే దే ఆర్ అనాయిడ్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సెల్ దిస్ పర్టికులర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజ్ ఫర్ ఎస్ గవర్నమెంట్ ఈస్ కన్సర్న్. స్టాండ్ స్టిల్లే కదా అది ఇప్పటిదాకా. దానికి కట్టుబడే కదా ఆయన మాటలు కూడా. ఇది కూడా దానికి ధీటుగా వీళ్ళు కూడా తీర్మానం చేసి ఉంటే 124 మందితో అంతేగా ఎంత బాగున్నాం. అప్పుడు బీజేపీ వాళ్ళ రంగు తెలిసిపోయింది కదా. అప్పుడు కూడా చీకటి దెబ్బేసింది రాజ్యసభలో అలే కదా. అంతే కదా. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసు. తీర్మానం చేస్తారంటే ఆ 11 మంది కూడా 175 మంది సంతకాలు కూడా చేస్తారు. అందరూ కలిసి వాళ్ళు చేస్తారు, కానీ బీజేపీ వాళ్ళు చేస్తారన్నది పెద్ద ప్రశ్న. మీరు ఆ రోజు రాజ్యసభ వేదికగా ఆ రోజు బీజేపీలో జాయిన్ అయిన తెలుగుదేశం పారాచూట్ బ్యాచ్ సహకరించలే బీజేపీ పేరుతో. ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు 175లో 8 మంది కదా. అవును సార్. వాళ్ళు పెడతారు తేలిపోయిందని కదా. అప్పుడు ద్వంద్వ విధానం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు తెలిసిందని కదా. అంతే కదా. ఆ అవకాశాన్ని ఎందుకు వదిలేరు? వాళ్ళ రంగు బయటపడదు కదా. వీళ్ళ తప్పించుకోకపోయినా ముందు వాళ్ళ రంగు బయటపడకూడదు కదా. అది దీనికి డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళని కాపాడడానికి ఈ కూటమిలో వీళ్ళు ఉన్నారు అన్నది ఒప్పుకోమనండి. ఆబ్వియస్లీ ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళు చెప్పపోయినంత మాత్రాన తప్పు అయితే తప్పు కాకుండా పోదు కదా. అంతే, దీని సారాంశం అంతకన్నా ఇంకెళ్ళలేదు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి స్టీల్ ప్లాంట్ వెనక జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.